గమనించండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఇది భౌతికమైనటువంటి ఉదాహరణ. ఇది అర్థమైతే అన్ని అర్థమవుతాయి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం. తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేస్తారో వారు వాక్యం నిర్లక్ష్యం చేస్తారు, సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తారు, చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తారు, సేవకుని నిర్లక్ష్యం చేస్తారు, దేవుడిని కూడా నిర్లక్ష్యం చేస్తారు. మొదటి స్టెప్, నీవు నీ తల్లిని తండ్రిని లక్ష్య పెట్టగలిగితే వాక్యం లక్ష్య పెట్టగలవు, సంఘాన్ని లక్ష్య పెట్టగలవు, దేవుడి పనులు లక్ష్య పెట్టగలవు. ఈరోజు దేవుడి పనులు చేయలేకపోతున్నావు. కారణం తెలుసా? నీ తల్లిని తండ్రిని లక్ష్య పెట్టే స్థాయిలో నువ్వు లేవు. దేవుడి చట్టం అంటే లక్ష్యం లేదు, దేవుడు అంటేనే లక్ష్యం లేదు. భౌతికంగా కనిపిస్తున్నటువంటి దేవుడు ఎందుకు తల్లిదండ్రులు సన్మానించమంటున్నాడు? అక్కడ మొదలైతే అన్నింటిలో మొదలవుతుంది. ద్వితీయోపదేశకాండము చూడండి. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 16వ వచనం చదవండి. 27వ అధ్యాయం 16వ వచనం. ఒక పాపము చేసేవాడు శాపగ్రస్తుడు. అలాగే ఇక్కడ ఎవరైతే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నాడో వాడు శాపగ్రస్తుడు. తల్లిదండ్రులు నిర్లక్ష్య పెట్టేవాడు వాక్యాన్ని, సేవకుని, సంఘాన్ని, చట్టాన్ని, దేవుణ్ణి, దేవుని పనులను అన్నింటినీ నిర్లక్ష్యం చేస్తారు. ఈరోజు మీరు బాగా గమనించండి. ఎవరైతే దేవుని పనులు నిర్లక్ష్య పెడుతున్నారో 100కి 200% వారు తల్లిని తండ్రిని నిర్లక్ష్యంలో పెడుతూనే ఉంటారు. వారే సంఘాన్ని నిర్లక్ష్యం పెట్టేది, వాక్యం నిర్లక్ష్యం పెట్టేది, దేవుని పనులు నిర్లక్ష్యం పెట్టేది వారే. మీరు ప్రాక్టికల్గా చూడండి, కావాలంటే ప్రాక్టికల్గా చూడండి. కాబట్టి నీవు అన్నింటినీ లక్ష్య పెట్టాలంటే మొట్టమొదటగా నీ తల్లిని తండ్రిని లక్ష్య పెట్టడం నేర్చుకోగలిగితే దేవుని పనులను, దేవుని కార్యాల్ని, దేవుని యొక్క చట్టాన్ని, దేవుణ్ణి, దేవుని సేవకుల్ని లక్ష్య పెట్టగలవు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మీరు మీ తల్లిదండ్రులను లక్ష్య పెడుతున్నారు, లేకుంటే నిర్లక్ష్య పెడుతున్నారు?